ఇతర సాక్ష్యాలతో సహా మొత్తం న్యాయస్థానంలో మొన్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ రైట్. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఒక్క నిమిషం అండి. బాలకోటయ్య గారు నమస్తే. నమస్తే సార్. బాలకోటయ్య గారు తెగ కబుర్లు, తెగ నీతులు, రాజకీయము ఏవేవో చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మనిషిని, ఈ మర్డరర్ని వెంటేసుకుని తిరిగాడు ఇన్ని రోజులు. ఓకే, ఆయన ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నాడు. పెద్దల సభలో పెద్దలు కూడా ఏంటి నువ్వు మర్డర్ చేసావు రావద్దని పెద్దలు కూడా చెప్పలా. పెద్దల సభలో సభ్యుడిగానే ఉన్నాడు. ఇప్పుడు అబ్స్కాండ్లో ఉన్నాడు. సో ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే కోర్టు తీసుకుంటుంది, ఆ చర్యలు కాదు. రాజకీయంగా కానీ ఇంకొకరు శాసనపరంగా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ డిమాండ్ ఏంటి? మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశారు కదా, ఏంటి మీ డిమాండ్ ఏంటి స్పష్టంగా? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్కారం. పెద్దలు ముప్పాల సుబ్బారావు గారు కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు గురించి తెలుగు నేల చరిత్రలో కన్నీ విని ఎరిగిన ఒక మహాఘాతుకం. మీరు ఎన్నో ఉద్యమాలు చూశారు, ఉద్యమకారులతో కూడా మీకు సహచర్యం ఉంది. ఏనాడైనా తెలుగు గడ్డ మీద ఒక వ్యక్తిని చంపి తన కారులో ఇంటికి తీసుకెళ్ళిపోయి డోర్ డెలివరీ చేసిన ఏకైక చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నకల్లో. మా దళిత గుండెలకు ఆరని తీరని గాయం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బతుకున్నంత వరకు, ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకు, ఆయన పోటీ చేసేంత వరకు, ఆయన పాదయాత్ర చేసినంత వరకు ఈ అంటరాని పెనుమంట ఆయన వెంటబడుతూనే ఉంటుంది. ఇదిగోండి వెంకటకృష్ణ గారు, ఇది 56 పేజీల ఛార్జ్ షీట్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్. మీరు నాకు అడిగారు లక్ష్మీదుర్గకి ఏంటి సంబంధం అని. 3 ప్రధానమైన కారణాలు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అనంతబాబుతో కలిసి పలు పర్యాయాలు అదే కారులో లక్ష్మీదుర్గ కూడా ప్రయాణం చేసిన సీసీ ఫుటేజీల ఆధారం 1. 2, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసే విధంగా ప్రేరేపించిందే అతని భార్య. 3, అనంతబాబు అరెస్టు తర్వాత మొత్తం సాక్ష్యాధారాలను ధ్వంసం చేసింది కూడా లక్ష్మీదుర్గ. ఈ 3 కారణాల కారణంగానే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో A2 నిందితురాలిగా ఆమె పేరు పెట్టింది. 3వది ఏంటంటే, ఈ రోజున మీరు నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు. ఇదిగోండి, ఈ అభాగ్యుడు అనంతబాబు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న చట్టాలను అడుగుతున్నాడు. ఏమని? నాకు న్యాయం దొరుకుతుందా అని పోలీస్ చట్టాలను అడుగుతున్నాడు, న్యాయ వ్యవస్థలను అడుగుతున్నాడు, ప్రభుత్వాలను అడుగుతున్నాడు సుబ్రహ్మణ్యం. జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నన్ను చంపిన నీ అనంతబాబుని దుర్యోధనుడు కనుక దుశ్శాసుడులాగా సఖిలా పక్కనే కూర్చోబెట్టుకుంటావా, ఇంకా మండలకే పంపిస్తుంటావా అని కూడా అడుగుతున్నాడు. అడుగుతున్న ప్రశ్న, సుబ్రహ్మణ్యానికి న్యాయం చేయటం ద్వారా ఈ రాష్ట్రంలో దళిత సామాజిక వర్గాలకు ఒక భరోసా ఇవ్వాలి సిట్లు, న్యాయస్థానాలు. నేను మాట చెప్తున్నా, మీరు అన్నిదా భావించారంటే వెంకటకృష్ణ గారు, ఇది పంచాయతీ కాదు. మీరేం చేశారు, వాళ్ళేం చేశారు, వీళ్ళే విచారించారు, వాళ్ళే విచారించారు, పంచాయతీ కాదు ఇది. ఇది ప్రజాస్వామ్యంలో జరిగిన తరాలుగా జరుగుతున్న ఘాతుకానికి పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి గారి కిరాతకమైన ప్రేరేపిత హత్య. లేకపోతే గజమాలు ఎందుకు వెళ్ళేస్తారండి? ఇలాంటి ఎమ్మెల్సీ ఇంకొక మాట కూడా ఇందా సుబ్బారావు గారు చెప్పారండి. సుబ్బారావు గారు చెప్పారు, ఏమన్నాడంటే, లచ్చువమ్మ ఈ కేసులో నువ్వు గనక లొంగకపోతే, రాజీ పడకపోతే నీ 2వ కొడుకుని చంపుతాం. ఎవడండే వాడు? ఎరా అనంతబాబు, ఏంటి నువ్వు మ్యాన్ ఈటరవా? ఆయన 4 బూతులు తిట్టినందుకే కాపు టైగర్ అన్నారు. మరి ఈయనకేం బిరుదిస్తావు జగన్మోహన్ రెడ్డి? అనంతబాబుకి మనుషులు చంపి డోర్ డెలివరీ చేసినందుకే కాపు నాయకుడు అనంతబాబుకి ఏం బిరుదిస్తావు? ఇతరు కాపే కదా అనంతబాబు కూడా. ఏమన్నా సిగ్గుందంటే అది పరిపాలన అంటే? పురాణాల్లో రాక్షసులు కనుక మనుషులను నందుకు తిన్నట్టుగా డాక్టర్ సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, అబ్దుల్ సలాం, వజీరావు, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, ఎన్ని ఘాతుకాలు. మళ్ళీ మీరు ఎస్టీల గురించి మాట్లాడతారు, ఎస్టీల గురించి మాట్లాడతావు. ఏ నైతికారం అవుతుందన్న జగన్మోహన్ రెడ్డి గారిని? మీరు ఎస్టీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు, 30 రోజులు జైల్లో పెట్టారు. నిన్న కృష్ణాయపాలెం దళితులకి చరవిముక్తి కలిగింది, ఆ కేసు కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు నేను అడుగుతున్నా ఇంకో మాట కూడా, బొత్స సత్యనారాయణ గారిని సూటిగా అడుగుతున్నా. సార్, మీరు సీనియర్ పొలిటీషియనే కదా, శాసన మండలిలో అధ్యక్షుడు కదా, అనంతబాబు నీ పక్కన ఉంటున్నాడండి, ఆయన ముఖం చూసావా?
అనంతబాబు ముఖం చూసినప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గుర్తుకు రావాలి కదా. మీ కులపోడు కాదండి చనిపోయింది, బాలకోట కులపోడా, దళితుడా? కాబట్టేనా? ఇదిగోండి ఇతనే నా ఎమ్మెల్సీ అనంతబాబు అంటే. మీ శాసన మండలిలో ఇవాళ పారిపోయాడే, శాసన మండలి నుంచి పరిగెత్తుకెళ్ళాడే, భార్యకి ఏదో అన్యాయం జరుగుతుందని. ఇతనేనా ఎమ్మెల్సీ? ఏం చర్యలు తీసుకుంటారు సార్? నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఇది వ్యవస్థకు సుబ్రహ్మణ్యం వేస్తున్న ప్రశ్న, చట్టాలకు. నేను ఒక మాట కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కనుక చిట్టి విచారణ కనుక తీసుకోకపోతే నిర్ణయాన్ని, ధర్మరాజులాగా ధర్మప్రభువులాగా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి సిట్టినేసి దానికి సలహాదారులుగా ముప్పాల సుబ్బారావు గారిని ఉంచకపోతే ఈ కేసులు ఎప్పుడు కప్పెట్టేవాళ్ళండి. ఈ సందర్భంగా నేను ముప్పాల సుబ్బారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు తెలుసు సుబ్బారావు గారు నా మిత్రులు, వెరవకుండా, భయపడకుండా, దంకకుండా ధర్మపీఠం దగ్గర పోరాడుతున్న వ్యక్తి. నేను కొన్ని చెప్పకూడదు మీకు. సుబ్బారావు గారి ఆవేదనలో కానీ ఆయనతో కలిసి పంచుకున్న సంఘటనలు నాకు తెలుసు. కానీ చట్టం నిలబడాలండి. కనీసం ఇటువంటి ఘాతుకానికైనా కూడా శిక్ష వేయగలిగితే దళితుల్లో నమ్మకం ఉంటుందండి. చట్టాలు ఇంటారుగా ఉండాలి, వ్యవస్థలో పటిలంగా ఉండాలి, బలీయంగా ఉండాలి అని అన్నప్పుడు ఒక్క దళితుల్ని ఇలా డోర్ డెలివరీ చేసిన ముద్దాయికి, నిజమైన ముద్దాయిలకి, నేనేమో అన్యం పుణ్యం జరిగిన అమాయకులకు శిక్షలు ఏమన్నట్లా వెయ్యగలిగితే దళితుల్లో భరోసా ఉంటుందండి. రైట్. ఆ యొక్క పరిపాలనకు ఒక అంతం ఉంటుందండి. తప్పనిసరిగా మీ ఖచ్చితంగా ఈ కేసులో ఖచ్చితంగా మర్డర్ చేసిన ఆ ముద్దాయికి శిక్ష పడుతుందనే ఆశిద్దాం. అలాగే సుబ్రహ్మణ్య కుటుంబానికి న్యాయం జరుగుతుంది.